ప్రభువు సమాధి నుండి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళకమునిపే ఒక స్త్రీకి ఆయన ప్రత్యక్షమై ఆమెతో ఒక మాట అడుగుతూ ఉంటున్నాడు. ఇది మొట్టమొదటిగా ఆయన అడిగినట్టుమాట. అమ్మా, నీవు ఎవరిని వెతుకుతున్నావు, ఏమి వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అయితే ఆమె ఏమనుకుందంటే, ఈయనెవరో తోడమాలు అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయినారు సమాధిలో నుంచి, ఒకవేళ నీకు తెలిస్తే చెప్పు అని అన్నాడు. అప్పుడు ప్రభు మరియా అని పిలిచినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైతే ప్రభువుని వెతుకుతారో వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు. ఎవరైతే ప్రభు కొరకై కన్నీరు కారుస్తాడో ప్రభు ప్రత్యక్షం అవుతాడు. అందుకనే వాళ్ళు విమర్శించే వాళ్ళని, లేకపోతే బైబిల్ విమర్శించే వాళ్ళని, ప్రభు నమ్మనటువంటి వాళ్ళని, ద్వేషించే వాళ్ళని, పాపం చేసే వాళ్ళకి ప్రభు ప్రత్యక్షం కాడు. అందుకని మొట్టమొదటిగా ప్రత్యక్షమై ఎవరిని వెతుకుతున్నావు, ఈరోజు నువ్వేం వెతుకుతున్నావు? డబ్బునా, పేరునా, ప్రఖ్యాతునా, మనుషులనా, దేన్ని వెతుకుతున్నావు? లేక ప్రభుని వెతుకుతున్నావా? లేకపోతే ఈరోజు ప్రభుని వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ జీవితం